చదువుకున్నాను, కోపం వస్తోంది వాడి మీద వీడి మీద అవి మంచి ప్రయోగించి ఆ కారణం చేత మహానుభావుడు అంతా ఆదుర్దాపడ్డాడు. ఇక వశిష్ఠుడు ఎందుకు ఉన్నాడు తెలుసా? కేవలం ఆనాటి నుంచి కూడా కొన్ని తరముల నుంచి వస్తున్నటువంటి ఆ కిరీటం ఉంది, ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తి నెత్తి మీద పెట్టే యోగం నాకు ఇంతటితో సరి. అంతవరకు 3 తరాల నుంచి ఉన్నాడు బాబు మహాప్రభు వశిష్ఠుడు, 3 తరాల నుంచి ఉన్నాడు. రామచంద్రమూర్తి జన్మిస్తారని అప్పటికే తెలుసు ఆయనకి, అప్పుడే ఊహించాడు మహానుభావుడు తెలుసు ఆయనకి. మహాతపశక్తి సంపన్నుడు కనుక ఆ జ్ఞాననేత్రంతో ఆయన అప్పుడే చూశాడు. కానీ రామచంద్రమూర్తి జన్మించాలి కదా, రామచంద్రమూర్తికి తన చేత్తో కిరీటం పెట్టవలే. ఆ కిరీటం పెట్టేసేప్పుడు మహాప్రభో సంతోషించా, నా జన్మ సార్థకమైందన్నాడంతే. నా తపస్సు, నా జన్మ అన్ని విధములు కూడా సంపూర్తి అయిపోయింది మహాప్రభో అనే ప్రార్థిస్తాడు. పట్టాభిషేక సర్గలో చివర చెప్తాడు మహాప్రభు పరమార్థం అంతా కూడా. ఒక్కొక్క సర్గలో ఒక చోట ఒక పాత్ర ఒక పరమార్థం చెబుతుంది అక్కడ. ఆ కారణం చేత విశ్వామిత్రుడు కూడా అందుకోసమనే అద్యమే సబలం జన్మ, నా జన్మ సబలమైంది మహాప్రభు, యజ్ఞ సమృద్ధి కలిగింది, నాకు నా జీవితమే ఆనందం కలిగింది అని ఆ సంతోషాన్ని పట్టలేక ఆ సంతోషానికి పాపం పునః తిరిగి సమాధానంగా సీతా కళ్యాణం చేయించాడు మహానుభావుడు. ఈ రామావతారం సీతా కళ్యాణం అయితే తప్ప దీని యొక్క ప్రభావం ఏమని తెలుస్తుంది? వీళ్ళకందరికీ శిష్యుడిగా పొందేనా? శిష్యుడిగా పొందేప్పటికీ గొప్పవాడేప్పుడు సరిపోయిందా? సీతామాత రావలే, సీతా కళ్యాణం జరగలే మా రామచంద్రమూర్తికి. సీతా కళ్యాణం అయిందంటే చూడండి రామావతారం యొక్క ప్రభావం ఏమిటో, రామచంద్రమూర్తి యొక్క చరిత్ర ఏమిటో, రామచంద్రమూర్తి ఎలా జీవించవలనో తెలుస్తుంది ముందు మార్గం అనేటువంటి కారణం చేత అంత ఆదుర్దాపడి మహానుభావుడు విశ్వామిత్రుడు అంత కష్టపడ్డాడండి, అంత కష్టపడ్డాడు. తెల్లవారింది, స్వాగతం మహాభాగా అని పట్టుకొచ్చారు, అర్ఘ్యవాద్యాలన్నీ వచ్చారు స్వామివారికి. ఇక్కడ ఆ సమయంలో ఏదో రాత్రిపూట అక్కడ తిరుగుతున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు, స్వామివారి చెట్టు పొగడ చెట్టు పక్కనే కూర్చున్నాడు, జపం చేసుకుంటున్నాడు. ఈ కథ ఏమీ లేవు మహాప్రభు. వాల్మీకంలో అసలు ఆ కథే లేదు. ఆ పొగడ చెట్టు దగ్గర చూసేశాడు సీతామాతని. సీతామాతను రామచంద్రమూర్తి చూడనే లేదు. ఇయం సీతా మమసుత సధర్మచరీతవ ప్రతీక్షతైనాం భద్రంతే పాణింష్పాడిన అనే మహానుభావుడు అనే వరకు కూడా జనక మహర్షి గారు చెప్పే వరకు ఈమెయే సీత, ఎదురకుండా కూర్చోబుచ్చేటి పెళ్లి కూతురుని ఈమెయే సీత అని చెప్పడానికి రాముడు కళ్ళేవా? ఏమిటండి కళ్ళే మాటలు? ఆ పదంలో పరమార్థం ఏమిటి? ఆ పదంలో ఉన్నటువంటి అర్థానికి వెనకాల పరమార్థం ఏముంది? దానిలో భావన ఏమిటి? అసలు ఈవిడే సీతని చెప్పడాగా రామచంద్రమూర్తి కనబట్లా ఎదురకుండా పెళ్లి కూతురుందిగా, పెళ్లి కూతురు కూర్చోబెట్టి కావాలా మహాప్రభో? ఆ కారణం చేత ఒక్కొక్క పదమునికే పరమార్థం చెప్పాలి అక్కడ, ఒక్కొక్క పదానికి పరమార్థం చెప్పాలి అక్కడ. అందుకనే ఇయం సీత అనుసుత సధర్మచరీతవ, నీతో ధర్మాచరణంలో కూడా ఉంటుంది, ధర్మాచరణంలో ఉంటుంది. అంతేగాని కేవలం భార్యగా ఉన్నంత మాత్రం చేత అన్నీ నాకు కావాలి, అలా కావాలి, ఇవి కావాలి అనకంటే కోరుకుంటూ ఉండదయ్యా. ధర్మాచరణంలో, ఆ ధర్మాచరణలో ఉంటాను అని నేను ప్రమాణం చేశారు కనుక మా నాన్నగారికి మరి మీరు మాత్రమే ఆ అయోధ్యని విడిచిపెట్టేసి అరణ్యానికి పెడితే నేను మాత్రం అయోధ్యలో ఉంటానా అని సీతామాత ఆ రోజున అడిగారు. మళ్ళీ ప్రశ్న వేశారు ఈయనకి. ఆ కారణం చేత అటువంటి మాత్రమైనటువంటి శ్లోకాలు ఇవి చాలా గొప్ప శ్లోకాలు. దీని కథకాండలో కూడా అయోధ్యకాండ నుంచే వినాలి రామాయణం. బాలకాండ విన్నారంటే బాలకాండ తెలియదు, అసలు చాలా తెలియదు మహాప్రభు. ఎంచేత అందులో కథ కేవలం అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఆ ముందు బలాన్ని చూపించడం, అక్కడి నుంచి పరాశ్రమం, ఆశ్రమం నుంచి ఇక్కడికి అవన్నీ చూపించడం, అదే ఇది ఇవన్నీ చూపించి ముందు నడిపించాడు తప్ప దాని వెనకాతలు ఉన్నటువంటి పరమార్థం మాత్రం పరమాత్మ చెప్పలేదు. పరమార్థం అనేది లేదు బాలకాండలో. అందుకని కేవలం అవి ముందు మొదలు దెబ్బలు చూడు, ఇది అనంగాశ్రమం, అది ఇది అనేవి అవన్నీ చూపించుకుంటూ పిల్లాడిని అలా వెంట పెట్టుకుని ఆ కథలు చెప్పుకుంటూ అలా ముందుకు వెళ్ళాడు మహానుభావుడు విశ్వామిత్రుడు. ఆ కారణం చేత జనకుడు మహర్షి గారు మళ్ళీ పొద్దున్నే బయలుదేరాడు మహాప్రభు. పొద్దున్నే బయలుదేరాడు, సరాసరి వచ్చాడు. అయ్యా దయచేయండి మహాప్రభు అన్నారు. ఏమయ్యా నిన్ను అడిగిన ప్రశ్నకి సమాధానం రేపు చెబుతానన్నావు అన్నాడు ఆయన. విశ్వామిత్ర మహర్షి గారు రేపు చెబుతానన్నావు కదయ్యా అంటే నేను ఒక్కడనే పిలిచావేమిటయ్యా, మిగతా వారు రాలేదు ఎందుకు అన్నా అంటే దానికి కారణం రేపు చెబుతా కదా అండి స్వామి అన్నావు. ఇప్పుడు చెప్పమన్నాడు. ఇప్పుడు చెప్పాయా దానికి కారణం ఏమిటో? అసలు ఎవరినీ పిలవలేదా నువ్వు, లేకపోతే ఎందుకని ఎలా కారణం, ఆ కారణం జరిగిందన్నాడు. మహాప్రభు నమస్కారం, ఇక మీరు తమరు దయచేస్తే నేను ఇక చెప్తా కదా అన్నాడు మహాప్రభు. నాకు సీతామాత అలా నాగలి దున్నుతున్నప్పుడు, అందుకనే హల్యాకి అహల్యకి తేడా నిన్న చెప్పాను కదా, అందువల్ల సీత లాంగల పద్ధతి, నాగలి చాలు పేరు సీత. ఆ సీత అంటే 2 అక్షరములతో ఆడపిల్ల పేరు. అందువల్ల సీత అని కేవలం రావణ బ్రహ్మ దగ్గర నుంచే మాట్లాడడం మొదలెట్టాడు. అంటే వాడుద్దేశం ఏమిటి? అమ్మా
ఇంతవరకు నా హృదయం అనేటువంటి దీనిలో అనేక రకములైనటువంటి దౌర్భాగ్యమైన ఆలోచనలు ఉన్నాయమ్మా. ఈ ఆలోచనలు పుట్టకుండా ఒక్కసారి దున్నితే అప్పటికి ఈ మనస్సు శుద్ధి అవుతుందమ్మా అని వాడిపోల. అసలు పేరు జానకి. ఆ జానకి అనేదే ఆవిడికి తగినటువంటి పేరు కనుక మా జానకి వేళ దొరికిన కారణం చేత ఆ క్షణగాయతూ ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ అలా క్రమేపీ ఆమెకి వయస్సు వచ్చిన తర్వాత ఇక్కడే చిన్న పేచి రామచంద్రమూర్తి వయస్సు ఎంత, సీతామాత వయస్సు ఎంత పెళ్ళినాటికి. అదే నాకు వేసిన ప్రశ్న. మొట్టమొదటి నా జీవితంలో రామాయణం మొదలెట్టడానికి మొదటి ప్రశ్న స్వాముల వారు నన్ను వేసిందేది, ఏమిటి వాల్మీకి రామాయణం చెబుతావా అన్నాడు. మహాప్రభు ఏం చెప్పలేనండి, శ్లోకాలు కనుక ఏదో చెప్పేస్తాను, అర్థం చెప్పడానికి పరిమాణం. ఏమిటి చెప్పేస్తావా, వాల్మీకి రామాయణం చెబుతావా అన్నాడు. ఏదో చిత్తం మీ దయ ఉంటే చెబుతానన్నా. ఏది చెప్పు. సీతామాతకి వయస్సు ఎంత, రాముడికి వయస్సు ఎంత, సీతామాత పెద్దదేనేవుడు లేకపోతే అంతనేవుడు ఇంతనేవుడు, ఎప్పటికండి ఈ నిర్ణయం ఎక్కడ, ఈ నిర్ణయానికి ఎప్పుడైనా చెబుతావా అన్నాడు. నేను చదువుకో ఇది శ్రీరామనమైనాడు. సీతా కళ్యాణ ఘట్టమే పురాణం చెప్పేవాడు. మేమంతా పిల్లలే కూర్చునేవాళ్ళం మా ఇంటి వాళ్ళకే. అప్పుడు ఒక్కొక్క శ్లోకానికి ఇయం సీతామోసుత సధర్మచరీతవ ప్రతిష్ఠితైనాం భద్రంతే పాణిం గృహస్థ పాణిన అంటే ఏమిట్రా అంటూ ఒక్కొక్క అక్షరం పుచ్చుకుని దాన్ని లాగి దానిలో పరమార్థం చెప్పేవాడు. నాకు 2 శ్లోకాలు చెప్పేప్పటికి మాకు టైం అయిపోయేది. ఏదో మా అమ్మ వంట అయిపోయింది అనేది నైవేద్యం పెట్టేసేవాడు, మనం భోజనం చేసేవాడు. బాబు ఆకలి అవుతుంటే చదివింది తినేవాళ్ళం కదా, ఆకలి అయితే వస్తుంటే దిక్కుమాదికి ఇప్పుడు ఏదో పరమార్థం మొదలెట్టాడు బుడకెక్కుతున్నారని అప్పుడు అనిపించేది మా ప్రభు. ఆ కారణం చేత ఆయన చెప్పాడు. ఆ వయస్సు తేడా అమ్మ ఆయన చెప్పినటువంటి విషయం జ్ఞాపకం ఉండి స్వాముల వారితో అయ్యా ఎంతండి వయస్సు అన్న. ఇంత వయస్సు అనేటప్పుడు కదా సంతోషించాయన. ఏమిటి రామచంద్రమూర్తి యొక్క వయస్సు, సీత యొక్క వయస్సు కూడా చెప్పావే, పర్వాలేదు, నీ కృతంగా నీ ద్వారా వాల్మీకి రామాయణం వెలువడుతుంది, తీసురా అన్నాడు. అంతే అక్షరాలు పడి వచ్చి అమాంతంగా ఆశీర్వదం చేశాడు. ఆ మహానుభావుని యొక్క ఆశీర్వచనమే వాల్మీకి రామాయణంలో అప్రతిగతంగా ఇంతవరకు వెళ్ళడానికి కారణం. అంతగా చెప్పనగా అంతగా ఇంకా చెప్పసమనే ఉందండి, ఏం లేదు. అంటే జనక మహర్షి గారు ఎందుకన్నాడు, అయ్యా నా కుమార్తెకి వాడి ద్వారా తెలుస్తుందండి. ఇది ఆ జనక మహర్షి చెప్పిన మాటల ద్వారా కానీ సీతమాత యొక్క వయస్సు తెలియదు. ఆ వయస్సు తెలిస్తే కానీ తర్వాత ఆ పైన 2 సంవత్సరాలు మాత్రమే రామచంద్రమూర్తికి తేడా. రామచంద్రమూర్తికి 5 రోజులు తక్కువగా, సరిగ్గా 12 సంవత్సరాలు నిండడానికి 5 రోజులు తక్కువ అండి. సీతామాతకి మాత్రం 10వ సంవత్సరం వచ్చి నడుస్తుంది. అది వారి వయస్సు. అంతేగాని సీతామాత మాత్రం పెద్దది కాదు. 10వ సంవత్సరం వచ్చింది ఆవిడికి, 10వ సంవత్సరం నడుస్తోంది. అంటే వాడు చెప్తాడు, జనకుడు చెప్తాడు అక్కడ, అయ్యా మా అమ్మాయికి యుక్త వయస్సు వివాహం చేసేటువంటి వయస్సు వచ్చిందని అనుకుంటున్నా నేను, కానీ నా కుమార్తె మాత్రం దైవ సంపన్నురాలనే సంగతి నాకు తెలుసు. దైవభక్తి కలది, దైవ సంపన్నురాలే నా కుమార్తె. అటువంటి దైవ సంపన్నుణ్ణి చేస్తేనే నా కుమార్తె సంతోషిస్తుంది, సుఖపడుతుంది. అంతేగాని డబ్బు గలవాడిని తీసుకొస్తే, ఏదో ఇతరటువంటి ఆస్తి ఉన్నవాడిని తీసుకొస్తే ఎంతమంది సంతోషపడదే. ఆ కారణం చేత దైవత్వం గలవాడిని తీసుకురావాలి. దైవత్వం గలవాడంటే ఎలా ఉంటాడు అలా ప్రశ్న వచ్చింది మహాప్రభు నాకు. దైవత్వం గలవాడు అంటే మా ఇంట్లో 5 తరాల నుంచి ఉంది ఈ శివధనస్సు. పూజ చేస్తూ ఆనాడు మహానుభావుడు పెట్టాడే పరమేశ్వరుడు, ఆనాటి నుంచి ఇది 10,000 మంది ఆ రథం తోసుకొస్తుండేవాళ్ళు. తోసుకొస్తుంటే ఏదో సంవత్సరానికి 1 రోజుగా పెట్టుకుని ఆ రోజుకి మాత్రమే, ఆ రోజునే దానికి మాత్రం సమస్తమైనటువంటి అర్చనలు ఆరాధనలు అన్నీ చేసి దానికి పూజ చేస్తుండేవాళ్ళు. మళ్ళీ 10,000 మంది తోసుకెళ్ళి మళ్ళీ మామూలు తోట పెట్టేవాళ్ళు. ఆ శివధనస్సుని ఎవరైతే తోరణ చేసి పూరిస్తారో వారు దైవశక్తి గల వారు అవుతారో అభయ అని ఓ నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి వారికి కూడా అయ్యా నీ కూతురికి పెళ్ళివా అంటున్నారు. అయ్యా శివధనస్సుని ఎక్కిపెట్టిన వాడికి ఇస్తాను నా కూతురున్నాను అంతే. ఇక మళ్ళీ గడపతి ఒక్కదాల అలా సంవత్సరం జరిగిందండి అని చెప్పాడు మానవుడు జనకుడు. సంవత్సరం జరిగిందండి అన్నాడు. అంటే అష్టవర్షాహవేత్ కన్యా, బ్రాహ్మణ స్త్రీని మాత్రమే 8 సంవత్సరములకే ఆవిడ కన్య అవుతుంది. ముందుగా మొట్టమొదటిగా ఆవిడ జన్మించగానే ఆవిడ ఇప్పుడు ఆడపిల్లే, తన పిల్ల కాదు ఆడపిల్లే. అంటే అచ్చోట అందు ఆడ పరాయి వాడి దీని సమానం చెప్పడం. ఆ కారణం చేత ముందుగా వాడి యొక్క అధీనంలో ఉంటుంది సోముడు మొదటివాడు, 2వ వాడు గంధర్వుడు, వాడు అధీనంలో 2 సంవత్సరాలు
తర్వాత వాడి అధీనంలో 3 సంవత్సరాలు గంధర్వుల అధీనంలో. గంధర్వుడి కోసమే నడువుకి దర్భతాడు కట్టించడం, అలా చేయించడం, ఇదంతా వాడిని తృప్తిపరచడం కోసమని గంధర్వుడు వాడు. పొల చుట్టడం, ఆ పొలకి ఏదో పెట్టడం, నైవేద్యం పెట్టడం, రకరకాల అప్పు తంతంతా ఉంది ఇక తంతు నేను చెప్పట్లా. అలాగే సోముడిని తృప్తిపరచడం కోసమని నాగలి కాడి పట్టుకొచ్చి ఆ పైనుంచి అందులో సూత్రం పెట్టి దాని నుంచి మంత్రం చదివి అదో దాని మీద నీళ్ళు పోసి వాడు ఆ సోముడినే వాడిని తృప్తిపరచడం కోసమని వాడు 2 సంవత్సరములు, అనంతరం మంది 3 సంవత్సరములు, అక్కడికి 3, 2, 5, తర్వాత 3 సంవత్సరములు అగ్నిహోత్రుని యొక్క అధీనంలో ఉంటుంది ఆడపిల్ల. 2 అధీనం తప్పి 3వ వాడు అధీనం అవుతుంది. తురీయో మానవ మంత్రం ఉంది ఇప్పటికి కూడా వేదంలో. వివాహ మంత్రాల్లో తృతీయో మానవ, వీడు మాత్రం తురీయుడు కాదు, చతుర్థుడు రా వీడు అని, చతుర్థో మానవ అని వాడికి మంత్రం ఉంది. ఆ మంత్రం చెప్పినాదే వీడికి ఇచ్చి కన్యాదానం చేస్తారే. ఆ అనంతరం మందు ఆ స్త్రీ ఎప్పుడూ కూడా అగ్నిహోత్రుని యొక్క అధీనంలో 3 సంవత్సరాలు ఉంటుంది. వాడిని తృప్తిపరచడం కోసమని వాడు పట్టుకొచ్చి ఇచ్చాడు కనుక, వాడి అధీనంలోంచి వాడే ఇచ్చాడు కనుక వాడిని తృప్తిపరచడం కోసమని మనం అంతా వాడికి ప్రసార హోమం, ప్రవేశ హోమం, ఇటువంటి హోమాలు చేయడం, అగ్నిహోత్రం చుట్టూ తిప్పడం, ఈ తంతంతా వాడి కోసమని పుట్టింది. ఆ తర్వాత అంటే ఇక్కడ 8 అయిపోయినాయండి. అప్పుడు మానవుడికి గ్రహించే అధికారం కలుగుతుంది, గ్రహించేటువంటి స్థితి కలుగుతుంది. ఇక ఈ స్త్రీని ఎప్పుడు గ్రహించాలి? బ్రాహ్మణ స్త్రీ ఇది. ఇక అనంతరం క్షత్రియ స్త్రీని 9వ సంవత్సరంలో గాయతు 10వ సంవత్సరం లోపలే గ్రహించాలి. 11 గాయతు 12వ సంవత్సరం లోపలే వయస్క స్త్రీని, 16 సంవత్సరం లోపల శూద్ర స్త్రీని. 16 ఏళ్ళు దాటితే ఎవరు దేహదాన్ని లెక్కలేదు, విషయం ధర్మశాస్త్రమే లేదు ఇక వాళ్ళ గురించి. ఏ కాలమైనా సరే, ఎప్పుడైనా సరే దానికోసం ఇబ్బంది లేదు. అలా ధర్మశాస్త్రం చెప్పారు. ఇంతకీ ఈ జనకుడు మరి ఆ సంవత్సరం మధ్యలో సంవత్సరం ఉందే, ఆ సంవత్సరంలో పెద్దవారు ఎవరూ లేరే, ఎవరూ రావడం లేదే, ఎవరు శోధనస్తనగానే మానేశారు. ఎవరు ఎంత అట్టి పెట్టుకుంటావా, కూతుర్ని ఇంట్లో పెట్టుకుంటావా అంటూ కొంతమంది ఒకనొకప్పుడు దెబ్బలాట కూడా వచ్చారట. పాపం వాళ్ళందరినీ తప్పించుకుని మహాప్రభు ఎలాగోలా బ్రతికాను. కానీ ఆ మాట కాదనలేను. ఏ జత దైవశక్తి కలదు కదా నా కుమార్తె, దైవశక్తి గలవాడే అయితేనే సంతోషపడుతుంది. అటువంటి దైవశక్తి గలవాడికే ఇస్తే తన కూతురు యొక్క శక్తి సామర్థ్యములు ఏమిటో ముందు గ్రహించవలే. అటువంటి శక్తి గలవాడికే ఇవ్వాలి తప్ప కేవలం ఏదో బాగా చేస్తున్నాడు, బయారం చేస్తున్నాడు, లేకపోతే ఇతరమైన వ్యాపారం చేస్తున్నాడు, లేకపోతే ఆస్తుంది బలాన ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు, అవి చూస్తే కేవలం డబ్బులు చూసే మాత్రం ఇవ్వడం కాదండి. డబ్బు కోసమే కోరుకునే పిల్ల, అందుకోసం కనీసం ఏ విధమైనటువంటి ఆనందం కూడా కలగదు. ఒక ధర్మం చెప్పినా మహాప్రభు కొంచెం కటువుగా ఉంటుంది. ఎందుకో చెప్పినా, అనేక మంది అందరూ కూడా భార్యలు గలవాళ్లే ఉన్నాం, కానీ భార్యతో సంతోషిస్తున్నవాడు ఎవడు అంటే రిమార్కే. అక్కడికి వచ్చేప్పటికి రిమార్కేనండి. సరిపెట్టుకుంటున్నాం అంతే, అంతేగాని సంతోషిస్తున్నా ఉన్నవాడెవడు చెప్పండి? ఎంతోమంది ఉంటారు, ఎక్కడో ఉంటాడు, ఒకళ్ళో ఇద్దరు అంతే. ఆ తేడా ఎందుకు వస్తుందండి? మన పెద్దలే చేశారుగా మన పెళ్ళిళ్ళు, మన పెద్దలే చేశారు. ఏం చేశారు పెద్దలు చూసి? ఏదో మనకు ఆస్తుంది, వాడికి మనకు కూడా ఆస్తి ఉండాలి, మన దగ్గర డబ్బు ఉంది, వాడికి కట్టం రావాలి అని ఏదో రకరకాలుగా ఇటువంటి ఆలోచనలే తప్ప అసలు సంగతి ఏమిటో ఒక్కడికి తెలియదే అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు మహానుభావుడు జనకుడు. వాల్మీకి మహర్షి జ్ఞాపకం చేశాడు. ఈ జనకుడు కథ ఇదంతా కేవలం ఆ నిమిత్త మాత్రం చెప్పని మహానుభావుడు వాల్మీకిది ప్రధానం. ఆ మహానుభావుడు చెప్పాడు కదా. అందుకోసమని కేవలం ఎవరికి ఏ శక్తి సామర్థ్యములు ఉన్నాయో అటువంటి శక్తి సామర్థ్యములు గల పిల్లనే చేసుకుంటేనే వీడికి సుఖం కలుగుతుంది. అంతేగాని సరిపెట్టుకుంటారు, సరిపెట్టుకోకపోతే విడిపోతారట. అందుకోసం ఏదో సరిపెట్టుకుంటాను కానివే అంటూ ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, ఏదో సమర్థిస్తూ ఉంటాడు, అంతే తప్ప ఆ ఆనందం అనేది, ఆ తృప్తి అనేది మాత్రం మనస్సుకి కలగదు. ఆ కించ వీడి మనస్సులో ఉండిపోతుంది కనుక. అనంతరమందున బాబు ఎప్పుడైతే మహానుభావంతా మిగతా వాళ్ళు దెబ్బలాటకు వచ్చేసారో అప్పుడు ప్రకటించాను. ప్రకటిస్తే మళ్ళీ ఒక్కడు కూడా రాలేదు. ఏమైనా శ్రేణయ్యా, శోధనస్సును ఎక్కడ పెట్టిన వాడికే నాకు మార్కుని ఇస్తాను నా మాలి. అక్కడే అంటే వాయాని వయసు చెప్తున్నాడు. 9వ సంవత్సరం వచ్చిందండి, 9 తర్వాత సంవత్సరం ఆగాను అంటే 10 వచ్చింది నా కూతురికి. అందుకోసమని మహాప్రభు ఇప్పుడు పెళ్లి చేస్తున్నానన్నాడు. రామచంద్రమూర్తికి ఏమొచ్చింది ఇక్కడికి? ఈయనకి మాత్రం షోడశ వర్షోమే అన్నాడు గారు మహారాజు గారు పంపించేప్పుడు. మా వాడికి ఇంకా 10 సంవత్సరాలు 11 మాసంలో 8 రోజులు వయసు అని చెప్పాడు. ఆయన తర్వాత 10 రోజులు గడువు పెట్టాడు. ఈ వయసు కాకుండా 15వ సంవత్సరం అని వాళ్ళు కొంతమంది గడువు పెట్టారు. 5 రోజులు తక్కువగా మహానుభావుడికి రామచంద్రమూర్తి గారికి 12 ఏళ్ళు వచ్చేసాయి. ఆ కారణం చేత సరిగ్గా వయస్సు సరిపోయిందయ్యా. 10వ సంవత్సరం 12వ సంవత్సరం వారి వయస్సు అంతేండి సీతారాములు. ఆ కారణం చేత ఆ విషయం చెప్పిన తర్వాత అలాగా ఎవరు అందుకోసం ఎవరికి ఆహ్వానం పంపించలేదండి. ఎవరు ఆహ్వానం వచ్చే పుచ్చుకుని వచ్చేవాడు లేరు. ఇక ఆ మాటతోనే మానేశారు మా ఇంటికి రావడం. ఇక
నేనంటే అందరినీ కూడా విలేసినట్టుగా అందరూ ఎవరు రావడం మానేశారు. ఈ రాజులు కాదు, క్షత్రియుల పిల్లలు కానీ ఎవరూ కూడా నా ఇంటికి రావడం లేదు. వాడు ఎక్కడ చేస్తాడా, వాడు పెళ్లి చేస్తాడా, వాడు కూతురు ఇస్తాడా మనకు అంటున్నారు. ఆయస్సు ఇస్తా ఉన్నాం, అగ్రహారాలు ఇస్తా ఉన్నారు, యజ్ఞాలకు అవి చేస్తా ఉన్నారు, ఇవి చేస్తా ఉన్నారు, ఇవన్నీ చేస్తా ఉన్నారు. సరే మహాప్రభు అలా అయిపోయిందని మహాప్రభు అన్నాడు. అలాగా అన్నాడు, సంతోషించాడు. అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆయన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు ప్రారంభిస్తాడు ఏమిటి అని. ఆ అనంతరమందు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆ తర్వాతనే విఘ్నేశ్వర ప్రార్థన చేస్తాను మూడో టైం. ఎందుకనేది, ఎందుకు పుట్టింది, కేవలం ఆ ఇతరమైనటువంటి విఘ్నేశ్వర పూజ అనేది ఇతరమైనటువంటి కార్యక్రమములకు మాత్రమే ప్రారంభం చేసేటప్పుడే విఘ్నేశ్వర పూజకి ప్రాతినిధ్యం ఉంది. కానీ గురువుగారిని ప్రార్థించకుండా మాత్రం ఏదీ కూడా జరగడానికి వీల్లేదు. ఈ స్టేజీ మీద కూర్చున్న తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు అనకుండా ఏదీ కూడా చేయడానికి వీల్లేదు. హయగ్రీవుపాస్మహే. హయగ్రీవుడు ఎవరో తెలుసా మహాప్రభు? విష్ణుమూర్తుల యొక్క అంశాంశావతారం. అంశావతారములన్నీ మత్స్య కూర్మ వరాహ నారసింహ అవన్నీ కూడా అంశావతారములు. అంశాంశావతారములు హయగ్రీవుడు ఉలూకుడు వీళ్ళంతా అంశాంశావతారములు. అనంతరముందు ఇతరమైనటువంటి అవతారములు ఆ కేవలం రామచంద్రమూర్తి గారి అవతారం మాత్రం మాయామానుష విగ్రహుడు కృష్ణ భగవానుడు, మాయామానుష విగ్రహుడు పరమాత్మ ఆయన, లీలామానుష విగ్రహుడు కృష్ణ భగవానుడు. అలా అవతారములు మాత్రం అవతార చతుష్టయం 4 భాగములుగా వాటిని విభజించారు. హయగ్రీవ ఉపాస్మహే అంటే హయగ్రీవుడికి మాత్రం ఎక్కడా తల్లి ఎవరు తండ్రి ఎవరు లేదు, అంతా విష్ణుమూర్తే. ఆ విష్ణుమూర్తి యొక్క హంసయే జన్మించింది మహాప్రభు. అది హయగ్రీవోపాస్మహే. ఆ కారణం చేత దానికి కూడా ప్రాతినిధ్యం ఉంది. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వజంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనే మతిం. సుందరకాండలో హనుమంతుడు బయలుదేరుతూ కూడా ససూర్యాయ అన్నాడు. సూర్యభగవానుడికి నమస్కారం చేశారు గురు బ్రహ్మ గురు విష్ణు. ససూర్యాయ మహేంద్రాయ దేవేంద్రుడు నమస్కారం చేశాడు. స్వయం ససూర్యాడ మహేంద్రాడ పవనాడ స్వజంభువే వాయుదేవుడికి నమస్కారం చేశాడు. అనంతరమందు బ్రహ్మకు చేశాడు. ఇలా అందరికీ నమస్కరించి బయలుదేరుతున్నాడు మహానుభావుడిని అక్కడ వర్ణిస్తారే. దానికి కారణం అది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రీత్యా మాత్రం ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ప్రార్థించేవాడు కానీ ఇతరమైనటువంటి కార్యకలాపములతో ప్రారంభించేవాడు కానీ, అంటే కార్యములు కాకుండా ఇతరమైనటువంటి విషయాల్లో మాత్రమే కాకుండా ప్రారంభించేవాడు కానీ గురు బ్రహ్మావుడు విష్ణు అనకుండా ఏదీ కూడా చెయ్యడు. పైకి చెబితే చదువుతాడు, లేకపోతే మానేస్తాడు, నేను పైకి చదువుతాను అంతేదాడా. కానీ ఆయన మాత్రం అనుకోవడం తప్పదు. గురు బ్రహ్మాగురు విష్ణు అని అనుకోవడం మాత్రం తప్పదు. ఆ విద్యను ఎవరు అభ్యసింపజేశారో, ఎవరు ఆయన చెప్పాడో మహానుభావుడు గురువుగారు, ఆ గురువుగారి యొక్క అనుగ్రహం ఉంది అని ఒక్కసారి వారిని స్మరిస్తేనే తప్ప ఇతరమైనటువంటి విధంగా కార్యక్రమాలు నడిపించేటువంటి అవకాశం ఎప్పుడూ కూడా లేదు. సరే, వదిలేస్తున్నా. ఈ కార్యక్రమం నిన్నటి కథావృత్తాంతంలో సరే ఎంతవరకు వచ్చామో జ్ఞాపకం ఉంది కదా మహాప్రభు. సీతామాతుల యొక్క వృత్తాంతాన్ని గురించి, రామచంద్రమూర్తి యొక్క వృత్తాంతం కూడా చివరకు మాట్లాడినటువంటి మాటలు అవి. జనక మహారాజు గారు కేవలం ధర్మశాస్త్రీత్యా ఇప్పటి వరకు మా అమ్మాయికి నేను వివాహం చెయ్యాలని అనుకుంటున్నానయ్యా అన్నాడు. దాన్ని బట్టి మాత్రమే వయస్సు నిర్ణయించవలసిందే తప్ప ఆయన మాత్రమే 5 రోజులు తక్కువగా 12 సంవత్సరాలు రామచంద్రమూర్తికి నా కుమార్తెకి 10వ సంవత్సరం అని మాత్రం ఎక్కడా చెప్పలేదు. అంటే నా కుమార్తెకి యుక్త వయస్సు వివాహం చేసేటువంటి యుక్త వయస్సు వచ్చిందని అనుకున్నాను. అనుకున్న తర్వాత సంవత్సరం జరిగింది అన్నాడు ఆయన. సంవత్సరం జరిగింది. ఆ అనంతరమందున ఇక ఎవరు వచ్చినా కానీ కూడా ఈ ధనుర్భంగం శివధన శత్రున్నయ అని అంటూ ఉంటే అందరూ కూడా ఎక్కడి వారెక్కడే పారిపోయినారు మహాప్రభు. అలా చెప్పగా నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఎవరు మహానుభావులైనా ఉంటే రాజులు రాజర్షులు అటువంటి మహానుభావులు మీరు గనక మీ దృష్టిలో ఎక్కడైనా ఉంటాడు అని అనిపించి మీకోసమే వేశాను మహాప్రభు. మీకే వేశానండి ఆహ్వానం, మరెవరికీ వేయలేదన్నాడు ఆయన. అలా అనంతరముందు వీరందరూ కూడా వచ్చి కూర్చున్నారు, సందేహం లేదు. రాత్రి ఆ మహానుభావుల యొక్క విశ్వామిత్ర మహర్షి యొక్క కథ సదానందుల వారు నలుదిక్కులకి కూడా వెళ్ళి తపస్సు చేసుకుంటూ చివరిగా ఆయన బ్రహ్మర్షి అయినటువంటి వృత్తాంతమును కూడా చెప్పాడు. రాత్రి కథ అక్కడ సమాప్తం చేశాను. తిరిగి రామచంద్రమూర్తి కటాక్షంతో కథ ప్రారంభం చేస్తున్నాను. మరొక ధర్మం ఏమిటి? ఆ ధర్మం అంటే పౌరాణికులు ఎవడో కూడా నిన్నటి కథావృత్తాంతాన్ని జ్ఞాపకం చేయకుండా మాత్రం పురాణం చెప్పడానికి వీల్లేదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ముందుగా నిన్నటి విషయం ఎక్కడ ఆపు చేశాడో అక్కడి నుంచే ప్రారంభం చేస్తూ నువ్వే జ్ఞాపకం పెట్టుకోవాలి, అదేదో నువ్వే వినాలి అని కాదు మహాప్రభు. ఎక్కడ నిన్న సమాప్తం చేశాడు, ఏ శ్లోకంతో ఆపజేశాడు, ఏ సబ్జెక్టులో ఎక్కడ ఆపజేశాడో చెప్పాలి. చెప్పిన తర్వాతనే ప్రారంభించాలి. విశ్వామిత్ర మహర్షి గారు మరి యొక్క ఆయన యొక్క ఔన్నత్యం ఏమిటో, ఆయన యొక్క గొప్పతనం ఏమిటో నిన్ననే మనవి చేశాను కదా. ఆ కారణం చేత అక్కడ సమాప్తం చేశాను, తిరిగే కథ ప్రారంభం చేస్తున్నాను.
జనక మహారాజు గారు పొద్దున్నే తెల్లవారగానే తినటువంటి పాద్యార్ఘ్యాదులన్నీ కూడా పుచ్చుకున్నాడు. ఇతరమైనటువంటి ఉదగములను తీసుకున్నాడు. మరొక పక్క మహర్షులందరినీ పక్కన పెట్టుకున్నాడు. స్థానంలో వారు పక్కన ఉన్నాడు. ఓ హోలా బయలుదేరి మహాప్రభో జయం జయమనుకుంటూ వీళ్ళంతా కూడా బయలుదేరి విశ్వామిత్ర మహర్షి గారి దగ్గరికి వస్తున్నారు. అక్కడే మహానుభావుడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి కూడా అక్కడే ఉన్నారు కనుక సరాసరి వస్తున్నారు. జయం జయం అంటున్నారు అందరూ కూడా. మహాప్రభో అద్యమే సఫలం జన్మ, నా జన్మ యావత్తు సాఫల్యమైంది మహాప్రభో అంటున్నాడు జనక మహారాజు గారు. అద్యమే యజ్ఞ సమృద్ధి అన్నాడు. రాధుడి యాగం అనేటువంటి పేరు పెట్టానే, ఆ యాగం అనేది ప్రారంభించానే, ఆ యాగములకు సమృద్ధి ఇప్పుడేనండి. మీ వంటి వాళ్ళు వస్తేనే, మీ వంటి వాళ్ళు వస్తేనే దీనికి సమృద్ధి. ఊరికే జనం కాదు కాదు మహాప్రభో లెక్క. ఏదో రకరకాలుగా వచ్చారు కదా అంటే అంత మాత్రం చేత యజ్ఞ సమృద్ధి అవుతుందా? అద్యమే యజ్ఞ సమృద్ధి అన్నాడు. అంటే ప్రతి విషయంలోనూ కూడా ఎవరెవరు ఎక్కడికి రావాలో, ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలో కూడా ధర్మం తెలిసి ఉండవాలి. అలా ఉంటేనే సభ. అంతేగానే సభలో వాకిట్లో ముందుగా మాత్రం అంతా పనికిరాని వాళ్ళంతా ముందు కూర్చోవడం, పనికొచ్చే వాళ్ళంతా దూరంగా కూర్చోవడం, ఏదో మాకు వినిపిస్తుంది కదా మైక్ ఉంది అని చెప్పి అనుకోవడం, అది మాత్రం ధర్మం కాదు మహాప్రభో. ఎప్పుడూ కూడా ధర్మశాస్త్రం అలా చెప్పారు. సభను ఏర్పాటు చేసేటప్పుడు ఎవరెవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో యజమాని ప్రత్యేకించి వెనకాతల ఉండి దాన్ని గమనించేయాలన్నాడు. ధర్మశాస్త్రం అలా చెప్పారు మహాప్రభో. అంచేత 6 ఉంటే కానీ సభ కాదు. సభలో 6 రకములైన వాళ్ళ పండితులు ఉండాలి, 6 రకములుగా ఉండాలి. సమాజం ఎవరెవరు ఎక్కడ ఉంటారో, ఎవరెవరు ఎక్కడ ఉండాలో వారిని తీసుకొచ్చి సరాసరి అక్కడే కూర్చోబెట్టాలి. అంతేగాని ఎక్కడొక్కడ కూర్చుంటాళ్లే వింటాళ్లే పోతాళ్లే అని అనుకుంటే మాత్రం అది సభా గౌరవం మాత్రం కాదు, సభా మర్యాద కాదు. ధర్మశాస్త్రం ఒప్పుకోదంతే. ధర్మశాస్త్రం ఒప్పుకోదనే చెప్పడమే. అంతేగాని దానికోసం ఒప్పించడానికి నే ప్రయత్నం చేయడం ఎందుకండి? ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంగానే చెప్పవలే. ఆ కారణం చేత అద్యమే సబలం జన్మ జీవితంచ సుజీవితం యజ్ఞ సమృద్ధైంది మహాప్రభో. అంటే మహానుభావుడు రాజర్షి బ్రహ్మర్షినావు గనక నీ రాక వల్ల, అటువంటి మహాతపశ్చాలు గనక నీ యొక్క రాక వల్ల యజ్ఞ సమృద్ధైందన్నాడు. డబ్బు ఉన్నవాడు కాదు కేవలం విశ్వామిత్ర మహర్షి గారు కేవలం ఏదో కోట్లు సంపాదించాడనా, అందుకోసమనా? డబ్బు గలవాడు కాదండి, గౌరవనీయుడు. అందుకనే వచ్చేటప్పుడు సుందరకాండలో కూడా మహానుభావుడు అంటారు, ఈ అంగదాది మహానుభావులంతా కూడా హనుమా నీవయ్యా మహానుభావుడివి, సీతామాత యొక్క దర్శనం చేశావు నువ్వు, మాకందరికీ కూడా ప్రాణాలు నిలబెట్టావయ్యా. సీతామాత దర్శనం అయిందని ఒక్క ముక్క చెప్పకపోతే మేమంతా చచ్చిపోవాల్సిందే. ఏముందండి, భయమంతా కూడా చచ్చిపోవాల్సిందే. ఇక మాకెవరికీ కూడా గత్యంతరమే లేదయ్యా మహాప్రభు, మాకందరికీ కూడా ప్రాణరక్షణ చేసే మహానుభావుడివి. ఆ కారణం చేత నువ్వు ఏదంటే అదే అన్నారు. నువ్వు ఏదంటే అదే. మధువనం అంటే మధువనమే, పాడు చేస్తామంటే పాడు చేయడమే అంతే. ఆ కారణం చేత ఎవరెవరికి ప్రాతినిధ్యం ఇవ్వాలనో చెప్పాడు మహానుభావుడు. వాల్మీకి ప్రాతినిధ్యం ఎవరికి ఇవ్వాలి అంటే దేవకార్యం చేసిన వారికే ఇవ్వాలి అని నిర్ణయం చేశాడు. అక్కడ దేవకార్యం చేసిన వారికే ప్రాతినిధ్యం ఇవ్వాలి తప్ప కేవలం డబ్బు గల వారికి, రాదే కండగల వాడికి, యుక్త వయస్సుడికి వాడికి కాదురా ప్రాధాన్యత ఇవ్వడం. ఓ యుక్త వయస్సుని చెప్పి వాడికి వయస్సుకి ఇస్తావా ప్రాధాన్యం? వయస్సుకి ఇచ్చేది కేవలం పశుపక్ష్యాదులకి, వాటికి ఇవ్వాలి వయస్సుకి ప్రాధాన్యత. అందుకని మహాజ్ఞానికి మాత్రమే ముందు కూర్చోవలే. జ్ఞానేవాడు మాత్రమే గౌరవనీయుడు తప్ప జ్ఞాని కానివాడు తీసేయమన్నాడంతే. ధర్మశాస్త్రం అలా చెప్పేశారు. ఇంకా ధర్మశాస్త్రాలు చెప్పడం లేదండి మహాప్రభు, ఇంకా ధర్మశాస్త్రాలు ప్రారంభం కాలేదు, ఇంకా బాలకాండలోనే ఉన్నాం కదా. ఈ బాలకాండ అయితే ఎల్లుడి నుంచి వస్తాయి మహాప్రభు ధర్మశాస్త్రాలు. ప్రతి ధర్మశాస్త్రం ప్రతి విషయంలోనూ కూడా ధర్మశాస్త్రం కావాలి. ధర్మశాస్త్రం ఎలా ఉంది అక్కడ అనేటువంటి కథావృత్తాంతం వినాలి అంటేనే అసలు అయోధ్యకాండ నుంచి ప్రారంభం. ఆ కారణం చేత ఆద్యమే యజ్ఞ సమృద్ధి, ఇప్పుడే నాకు యజ్ఞ సమృద్ధి అయింది మహాప్రభు అన్నాడు పరమాత్మ అని ప్రార్థించాడు. అర్ఘ్యపాద్యాలు శీల్చాడు, చక్కగా ఆ పాదములు కడిగాడు మహాప్రభు. అందుకనే చేతులతోనే కాళ్ళు కడుక్కోవాలి. అందుకని కాళ్ళ మీద కాలు పెట్టి రుద్దకూడదు, కాలు నేల మీద పెట్టి రాయకూడదు, కాలు ఎత్తి నీళ్లు పోసుకోకూడదు. ధర్మశాస్త్రం అండి. అందుకనే ఏషమృగాంకోపి ప్రయాయాస పరిశ్రాంత విశ్రాంత్యై సుసంభ్రమం నమజ్జనవృతే మజ్జన గృహాభిముఖే దశముఖే తత్రత్య విచిత్రతరశాతు కుంభస్తంభాగ్ర ప్రత్యగ్ర ప్రత్యుప్త స్ఫటిక శిలాశాల భంజికా పుంజ కరతల కలిత నిజోపలమయ కనక కలశముఖాత్ అక్షాక్షాం అవిచ్ఛిన్నధారాం అంబుధారాం నిజకరాభిమర్శాదాపాదయన్ తస్య ప్రసాద విషనానాం సునాశీర కాంచితానాం ఉచిత వీక్షణానాం క్షణమాత్రం పాత్రం భవతి అన్నారు. రావణ బ్రహ్మగారు బయటికి వెళ్ళొచ్చినా, అలాగే ఇది వేటకి వెళ్ళొచ్చినా, ఎక్కడికి వెళ్ళొచ్చినా సరే రాగానే కాళ్ళు కడగడం చంద్రుడి యొక్క డిపార్ట్మెంట్.
ఏసం మృగాంకోపి చంద్రుడు మృగాయాస పరిశ్రాంత విశ్రాంతి సుసంభ్రమం నమజ్జన వృతే మజ్జన గృహాముఖే దిశముఖే తత్రత్య విచిత్రతరశాత కుంభస్తంభాగ్ర ప్రత్యగ్ర ప్రత్యుప్త స్ఫటిక శిలాశాల భంజికా పుంజ కరతల కలిత నిజోపలమయ కనక కలశముఖాదక్షాక్షాం అవిచ్ఛిన్నధారాం అంబుధారాం నిజగనాభిమర్శాదాపాదయన్ తస్య ప్రసాద విశునానాం సదాశిర కాంక్షితానాం వీక్షణానాం శరమాత్రం పాత్రం భవతి 20 కళ్ళతో అప్పుడు చూసి అలాగే వెళ్ళమనేవట. అలా బంగారపు బిందెలతో నీళ్లు పోసుకుని ఆ బంగారపు బిందెలోకి ఈ నీళ్లు ఆ పాతాళకంగా అలా వస్తుంది. అక్కడ పెట్టినటువంటి ఎమర్చినటువంటి స్తంభాల యొక్క ముఖములలోంచి అలా కారుతుంటే దాన్ని బంగారు బిందెలతో పట్టి ఈ చేతులతో పాపం వాడి కాళ్ళు తుడిచి లోపలికి కడిగి తుడిచి లోపలికి పంపించడం రావణాసురం యొక్క డిపార్ట్మెంట్లో చంద్రుడి యొక్క డిపార్ట్మెంట్ అది. వీడు ఆ డ్యూటీ చేయకపోతే అప్పుడు సరిగా చేసేవరా కరెక్ట్ పోరా అని వాడికి సెలవిస్తే తప్ప లేకపోతే మాత్రం కదలడానికి వీల్లేదు. ధర్మశాస్త్రం అంత గొప్పదండి. ఏ ధర్మమునకు కట్టుబడ్డారో ఏ ధర్మాన్ని ఆచరించారో మహానుభావులు ధర్మ ప్రతిపత్తులనే అంత గొప్పవారైనారు. అంతేగాని వారికి రాజుల కన్నా వారంతా గొప్పవారా? ప్రభువులున్నారే, ప్రభువులున్నా సరే వారికి మాత్రమే ప్రాతినిధ్యం ఇచ్చేవారు కానీ ప్రభువులు నేను ప్రభువుని కదా అనేటువంటి ప్రాతినిధ్యం మాత్రమే ఆయన ఎప్పుడు కూడా పుచ్చుకునేవాళ్ళు కాదు. అయ్యా దయచేయండి మహాప్రభు అనేవారంతే. అంతేగాని వారికే గౌరవం తప్ప సామాన్యులకి మాత్రం లేదు అనే ధర్మాన్ని మనకు జ్ఞాపకం చేశాడు. సరే అనంతరవందన సదానందుల వారు వీళ్ళందరూ కూడా వెంట పెట్టుకొచ్చాడు పరమాత్మ. రామచంద్రమూర్తి యొక్క ఆ సన్నిధానమునకు వచ్చారు. విశ్వామిత్ర మహర్షి యొక్క సన్నిధానమునకు అయ్యా మహాప్రభువు స్వాగతం అన్నారు. ఏమయ్యా నిన్న చెబుతానన్నావు కథావృత్తాంతం ఏమిటో మీ అమ్మాయిని గురించి ఇతరమైనటువంటి వృత్తాంతం ఏమీ చెప్పలేదేమిటయ్యా అన్నాడు. విశ్వామిత్ర మహర్షి గారు అయ్యా ఇంత ఏముందండి చెప్పడానికి, నేను ఎక్కువగా చెప్పనటువంటి విషయం అంటూ ఏం లేదు స్వామి. నేను ఆనాడు యజ్ఞం చేశాను. ఆ యజ్ఞమును పూర్తి చేసినప్పుడు ఆవిర్భాగమును దేవతకంతగా కూడా వచ్చారు తీసుకువెళ్ళడం కోసమని. అలా ఆవిర్భాగమునిచ్చి పూర్తి చేసి అనంతరమందు ఆనందోత్సాహములతో అక్కడ ఆ యజ్ఞవాటికలో నేలని దున్నుతున్న సమయమందున ఈ అమ్మాయి దొరికింది మహాప్రభో. అయ్యో నిజ మహాతల్లి అక్కడ దొరికింది కనుక ఆ క్షణంలగాయితే ఆవిడ జన్మవృత్తాంతంలగాయతో ప్రారంభం చేసుకుని జన్మలగాయతో కూడా ఈవిడ మాత్రం సామాన్యమైనటువంటి మానవ స్త్రీ కాదు అని నేను నిర్ణయం తీసుకున్నాను మహాప్రభో. దైవశక్తి కలది, భగవత్శక్తి కలది మాత్రమే పిల్ల తప్ప ఈ పిల్ల మాత్రం మామూలు సామాన్యమైనటువంటి పిల్ల మాత్రం కాదు అని ఓ నిర్ణయం తీసుకున్నాను మహాప్రభో. ఆ రోజులగాయతో కూడా చాలా జాగ్రత్తగా పిల్లని పెంచుతూ ఉండేవాడిని. ఇక్కడ శివధనస్సుని ఏదో లాగేసింది, దాని కింద బంతి లాగింది, ఆ ఎడం చేత్తు లాగేసింది, అందువల్లే బలం కలదనుకున్నారు. శివధనస్సుని అందుకోసమని ఇక్కడ ఎక్కుపెట్టమన్నారనే మాట వాల్మీకి రామాయణంలో లేదు, తీసేయండి. అందు గురించి మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు. ఆ కథ ఇక్కడ ఉంటుందా? ఈ కథలన్నీ కూడా సమయం దొరికినప్పుడల్లా ఇతరమైనటువంటి మహానుభావులందరూ కూడా రకరకమైనటువంటి భావనతో వారి కవిత్వములను పెట్టుకుంటూ అక్కడక్కడ కొన్ని కథలను అలా కలుపుకున్నారు. కొన్ని కథలను మాత్రమే కలుపుకున్నారు, కొన్ని కలుపుకోవడానికి వీళ్ళే లేదు. రామాయణంలో పెట్ట కథలే లేవు మహాప్రభు, ఉపాఖ్యానములు లేవు. రామాయణంలో ఎక్కడా ఉపాఖ్యానం లేదు. ఉపాఖ్యానములన్నీ భారతంలో భాగవతంలో ఉన్నాయి గొప్ప. గయోపాఖ్యానం, కుచేలోపాఖ్యానం, అవి ఇవి అటువంటి కథలు. ఉపాఖ్యానం అంటే చిన్న పెట్ట కథ. ఆ పెట్ట కథలు వాటికి ఉన్నాయి తప్ప ఆ అష్టాదశ పురాణాల్లో కనిపిస్తాయి తప్ప కేవలం రామాయణంలో మాత్రం ఎక్కడా లేదు. అంటే ఎందుకని లేదు మహాప్రభు? ఈ జీవుడు మాత్రం ఎప్పుడూ ఒక్కడే. ఈ జీవుడికి కావాలంటే హంగుల కోసమని వాడు పుట్ట చొక్కా దొరుకునేవాడు, వాడు చెరుకు చొక్కా దొరుకు, ఏదో రకరకాలు అవన్నీ నీ కోసం చేసుకుంటున్నావు తప్ప అంత మాత్రం చేత ఈ జీవుడు మాత్రం ఒక్కడే. పుట్టినవాడు మరణించే వరకు వాడొక్కడే ఆ దేహంలో ఉంటాడు. ఆ జీవుడే రాముడు గనక రామావతారంలో మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు కారణం చెప్పాలి కదా. ఈ కథ కేవలం రామాయణం అనేటువంటి కథ కేవలం రామచంద్రమూర్తి యొక్క చరిత్ర కాదయ్యా. మానవుడి జీవితంలో